మనం ఈ రోజు స్టార్ట్ చేసింది ఎగ్ ఆమ్లెట్ తో స్టార్ట్ చేసాం మామ. మన మజిల్ గెయినించాలో డే 131. మనకి ఈ రోజేనే కాదు మామ, ప్రతి రోజు మన డే అనేది ఎగ్ ఆమ్లెట్ తోనే స్టార్ట్ అవుతుంది. కానీ నాకు అక్కడ కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. అంతే, ఒక్కోసారి మనలో ఉన్న ఇంకో రెండో కూడా వస్తారు మామ. ఒకసారి ఏం చేయలేము అలాంటి టైంలో. ఇంకా ఆమ్లెట్ కోసం వదిలేను మామ. మీకు ఆమ్లెట్ రెసిపీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ వీడియో అప్లోడ్ చేశాను నిన్న, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా లింక్ అనేది బయోలో ఉంది. ఇంక ఈ రోజు విషయంలోకి వెళ్తే పొద్దున్నే రెడీ అయ్యాను మామ. రెడీ అయ్యి నీట్ గా ఆమ్లెట్ తిన్నాక చదువుదాం కదా అనుకున్నాను. రేపు నుంచి ఏం ఉంది కదని చదువుదామని బుక్ ఓపెన్ చేసి ఒకటే అనిపించింది మామ. 6 నెలల నుంచి చదవండి, ఈ రోజు చదివితే వచ్చేద్దాం అనిపించింది. కాకపోతే ఇంకేం చేస్తాం మరి, రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఏదన్నా రాయాలంటే ఇప్పుడు ఏదో చదవాలి కదా అని చెప్పి చాలా చదివాను మామ. కొంచెంసేపు చదివింది, కొంచెంసేపు అన్నా సరే నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఒక గంట చదివానంటే బాబు మనం బోల్ చదివేసాను ఇంకా చాలు రా అనిపించింది. అంతేనేమో, ఎప్పుడు బుక్ తీయలేను, ఎగ్జామ్ ముందు రోజు బుక్ తీస్తే ఇలానే ఉంటది మామ. మరి మనకి ఇంకా చదువు టాపిక్ వదిలేమో. ఇంక ఈ రోజు జిమ్ కి ఫాస్ట్ గా వెళ్ళిపోయాను మామ. రేపు సెమ్ ఉంది కదని. మనకి ఎగ్జామ్స్ అయినా సరే జిమ్ అయినా సరే దేనికి దానికి అలా మేనేజ్ చేసుకుంటాను నేను. ఎలా అంటే ఈ రోజు నేను జిమ్ కి ఫాస్ట్ గా వెళ్ళి 6:30 7 అవగొడేసుకుందాం అనుకున్నాను. అలా 6:30 అవగొడేసుకున్నాను మా జిమ్. మళ్ళీ జిమ్ అయిపోయాక ఇంట్లోకి వెజిటేబుల్స్ అవి తేవాలంటే అవి కూడా తీసుకుని వచ్చాను. వచ్చినప్పటికి మళ్ళీ 8 ఎంత అయింది. నాకు ఇంకా 1.5 hours స్లీప్ టైం కి. ఇంకా అలా సరిపోయింది నాకు. 1.5 hour లో కొంచెం రివైజ్ చేశాను చదవాల్సిన కొన్ని టాపిక్స్. అంతే, అంతకు మించి ఏముంది. ఏదన్నా సరే మనం మేనేజ్ చేయాలనుకుంటే ఏదన్నా చేయగలమో. అంతే మరి, ఉంటా మరి. బాయ్ మామ.